నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త. నమస్తే అండి. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు? మీ పేరు? రజిత. రజిత గారు. సాయిని మా స్టూడియోకి తీసుకొచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ముద్దుగా ఉన్నారు స్వామి. అసలు స్వామిని ఇక్కడికి తీసుకురావడానికి గల కారణము, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కసారి అక్క లత గారు చెప్పండి. రజిత నాకు కొంతకాలంగా తెలుసు. ఎలా అంటే మనం సిద్ధమంగళ స్తోత్రం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడికి రజిత రావటం జరిగింది. ఫస్ట్ 108 హౌసెస్. అందులో సెకండ్ హౌస్ అనుకుంటా. సెకండ్ వెరీ బిగినింగ్ అయితే. వెరీ బిగినింగ్ విజయవాడలో వచ్చి మీరు ఇలానే సిద్ధమంగళ స్తోత్రం ఎలా చేస్తున్నారు, నేను అలా ఇంటింటికి వెళ్ళి సాయి నక్షత్రమాలిక చేస్తాను. బాబా ఉన్నారు. నక్షత్రమాలిక అంటే అష్టోత్తరం చేస్తాము, గానామృతం పాడతాను. అంటే 1 వీక్ పారాయణ చేస్తాం కదా, అది ఒక పాట రూపంలో వస్తుంది. సాయి దాని సచ్చరిత్ర. తర్వాత నక్షత్రమాలిక 9 సార్లు చదివి హారతి. అలా ఇంటింటికి వెళ్ళి అది ప్రచారం లాగా అనుకోవచ్చు. సాయి సేవ ప్రతి ఇంట, అంతేనా? ఇంట. అద్భుతం అద్భుతం. అయితే అక్క ఏదైతే మార్గంలో ఉన్నారో మీరు అదే మార్గంలో అలా కలవడం జరిగింది మీరిద్దరు. చెప్పండి అక్క. దేవుడు అలా ఇద్దరిని కలిపాడు. అయితే తను ఇప్పుడు 108 3 times, అంటే 108 108 108 3 times అయిపోయి 4th 108 లో 57,000 ఈ రోజు, అంటే మన పీఠం 57th పీఠం అన్నమాట. మన పీఠంలో జరిగింది. ఇవాళే జరిగింది. రాగానే నాకు అనిపించింది దీని గురించి మనకి కాదు అందరికీ తెలవాలి. సాయి గురించి తప్పకుండా భక్తి రెడ్డివి భక్తికి వచ్చి సాయి యొక్క విశేషాలు, అంటే నీకు జరిగిన సంఘటనలన్నీ కూడా తెలుపుకోవాలి. అలాగే ఆ గానామృతం పాడాలి అని అడిగాను అనమాట. తప్పకుండా అక్క అని తను రజిత రావటం జరిగింది. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. స్వామిని ఎలా తీసుకురావటం, జనరల్ గా అయితే ఇది వెళ్ళటం, స్వామి ఇదే రూపం ఇక్కడ ఇలాగే ఈ విగ్రహమే వెళ్తూ ఉంటుందా ప్రతి ఇంటికి కూడా? ఎన్ని ఇళ్లలో సేవను అందుకుని ఉన్నారు స్వామి. అన్ని సేవలు, అంతమంది భక్తులు ఆయనని అంటే ఆయన అందుకున్న సేవలు ప్రతి ఇంట్లో కూడా. ఆయనని మా స్టూడియోకి తీసుకొచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. గురువారం రోజు వచ్చారు. గురువారం రోజు స్వామి వచ్చారు. చాలా చాలా సంతోషంగా. చెప్పండి. ఈయనకి 1,00,000 సార్లు నక్షత్రమాలిక చేశాను కూడా. 2019 లో సంకల్పం ఇచ్చారు గురు పౌర్ణమి రోజున. అక్కడ వేప చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తుంటే 11 గంటల 36 నిమిషాలకి 9 ఆకులు ఉన్న ఒక ఈన నాకు చేతిలోకి పడింది. అంటే నవవిధ భక్తికి సంకేతం అని భావించి ప్రదక్షిణాలు చేస్తున్నాను. మధ్యాహ్న హారతి టైంలో చేస్తుంటే చెట్టు మీద నుంచి 9 ఈనలు ఉన్న 9 ఆకులు ఉన్న ఒక ఈన నేను ఇలా పట్టుకుని తిరుగుతున్నాను, కొంగు పట్టుకుని కొంగులో పడింది. నవవిధ భక్తికి సంకేతము నాకు ఆయన ఇచ్చారు. సో నేను చేయాల్సిందే 1,00,000, ఎప్పటికైనా చేయగలను అన్న ధీమాతోనే ఆయన నాకు ఈ పని అప్పచెప్పారు అని స్టార్ట్ చేశాను. అద్భుతం. 2023 November 2 మళ్ళా షిరిడి వెళ్ళి అక్కడ ఆయనకి ఉద్యాపన ఇచ్చి వచ్చా. అద్భుతం. అంటే ఎప్పుడు మొదలు పెట్టారు? 2019 లో మొదలు పెడితే 2023 వరకు అంత సమయం పట్టింది. అంటే ప్రతినిత్యం చేసేవారా? ప్రతిరోజు చేసేవారా? నిత్యం 50 అని 100 అని, కొన్ని రోజులైతే 200 250 అలా చేశాను. ఓకే. అయితే ఒక్కసారి ఒక్క నక్షత్రం మాల కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? 2 minutes. ఓకే. గానామృతం చదవటానికి 10 minutes. అదే ఇది కలిపి చేసేవారా? అందరిళ్లలో అయితే మాత్రం అలాగా. ఓన్లీ నేను ఇంట్లో వరకు కాబట్టి నక్షత్రమాలిక. మీరు ఎక్కడ గారు అసలు? విజయవాడ. వాళ్ళే. ఎలా సాయితో ఈ అనుబంధం ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది? 2000
చిన్నప్పటి నుంచి ఉంది. 2015 నుంచి ఎక్కువ ఉంది. ఓకే. ఎలా కనెక్ట్ అయ్యారు సాయి? అంటే ఫస్ట్ నుంచి ఆయన్ని నమ్మాను. ఆయన దారిలోనే వెళ్దాం అనుకున్నాను. 2015లో షిరిడి వెళ్ళినప్పుడు నక్షత్రమాలిక పిల్లల కోసం చెయ్యాలి మ్మ్. అన్న సంకల్పంతో నేను అనుకుని వచ్చాను. అనుకోకుండా పీఠం మీద ఈయన్ని పెట్టా. మ్మ్. అక్కడికి వచ్చిన ఒక పంతులు గారు, ఈ అమ్మాయి అందరి ఇళ్లలో చేస్తుంది అని చెప్పి, నాకు అసలు ఏం తెలియదు, నేనేం చెయ్యాలి, కనీసం అష్టోత్తరం కూడా రాదు ఆ టైంకి. ఎలా చేయాలి, ఆయన నన్ను ఎవరు పిలుస్తారు, ఇట్లాగా అందరి ఇళ్ళ కంటే ఎవరు పిలుస్తారో తెలీదు అనుకుంటా ఉంటే మా ఇంటికి వచ్చిన ఆవిడ మా ఇంట్లో పెట్టమ్మా రెండోది అన్నారు. అలా అలా స్ప్రెడ్ అయ్యి అద్భుతం. ఇప్పటికి ఇన్ని సార్లు సుమారుగా ఆయన ఇచ్చిన 300 సంకల్పమే. పైచీలకు కదా. అవును 300 పైనే 108 3 టైమ్స్ అయిపోయి ఫోర్త్ మళ్ళీ స్టార్ట్ అయింది 57 అయిపోయింది. అయిపోయింది అని అంటున్నారు. ఒక్కసారి ఆ నక్షత్రమాలిక మా కోసం వినిపిస్తారా? శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సద్గురు సాయినాథ్ సాయినాథ్ మహారాజ్ మహారాజ్ की की जय। जय। షిరిడి సధనా శ్రీ సాయి సుందర వదన సుబధాయి జగత్కారణ జయ సాయి నీ స్మరణే ఎంతో హాయి శిరమున వస్త్రము చుట్టితివి చినిగిన కఫిని తొడిగితివి పకీరువలి కనిపించితివి పరమాత్ముడవనిపించితివి చాందు పటేలును పిలచితివి అశ్వము జాడ తెలిపితివి మహల్సా భక్తికి మురిసితివి సాయని పిలిచితే పలికితివి గోధుమ పిండిని విసరితివి కలరా వ్యాధిని తరిమితివి తుఫాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి 5 ఏళ్లలో భిక్షడిగితివి పాపాలను పరిమార్చితివి బైజా సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నూనెగా మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజం తెలిపితివి నిందలు వేయుట మాన్పితివి ఊది వైద్యం చేసితివి వ్యాధులనెన్నో బాపితివి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి అల్లా నామము పలికితివి ఎల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మతద్వేషాలను భాపితివి కుష్ఠురోగిని గాంచితివి ఆశ్రయమిచ్చి సాకితివి మానవ ధర్మం నెరపితివి మహాత్మునిగా విలసిల్లితివి దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి శ్యామా మురనాలించితివి పాము విషము తొలగించితివి జానెడు బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి బల్లి రాకను తెలిపితివి సర్వజ్ఞుడవనిపించితివి లెండి వనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యము నెరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమ తత్వమును చాటితివి దయామయుడవనిపించితివి అందరిలోనూ ఒదిగితివి ఆకాశానికి ఎదిగితివి దుష్ట జనాళిని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితివి మహల్సావుడిలో కొరిగితివి ప్రాణాలను విడనాడితివి 3 దినములకు లేచితివి మృత్యుంజయుడనిపించితివి కాళ్లకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధుర గళముతో పాడితివి మహదానందము కూర్చితివి అహంకారమును తెగడితివి నానావళిని పొగడితివి మానవ సేవ చేసితివి మహనీయుడవనిపించితివి దాము భక్తికి మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగణుని కరుణించితివి గంగా యమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి నా
నా హృది కదిలించితివి, దీక్షితుని పరీక్షించితివి, గురు భక్తిని ఇలా చాటితివి, చేతిని త్రెడ్డుగా తిప్పితివి, కమ్మని వంటలు చేసితివి, ఆర్త జనాళ్ళని పిలచితివి, ఆకలి బాధను తీర్చితివి, మతమును మార్చితే కసరితివి, మతమే తండ్రని తెలిపితివి, సకల భూతదయ చూపితివి, సాయి మాతగా అలరితివి, హేమాదును దీవించితివి, నీదు చరిత వ్రాయించితివి, పారాయణ చేయించితివి, పరితాపము నెడబాపితివి, లక్ష్మీబాయని పిలచితివి, 9 నాణెములిచ్చితివి, నవవిధ భక్తిని తెలిపితివి, ముక్తికి మార్గము చూపితివి, బూటి కలలోకొచ్చితివి, ఆలయమును కట్టించితివి, తాత్యా ప్రాణము నిలిపితివి, మహాసమాధి చెందితివి, సమాధి నుండే పలికితివి, హారతి నిమ్మని అడిగితివి, మురళీధరునిగా నిలచితివి, కరుణామృతమును చిలికితివి, చెప్పినదేదో చేసితివి, చేసినదేదో చెప్పితివి, దాసకోటి మది దోచితివి, దశ దిశలా బాసిల్లితివి, సకల దేవతలు నీవెనయా, సకల శుభములను కూర్చుమయా, సతతము నిను ధ్యానింతుమయా, సద్గురు మారుది నిలువుమయా, సాయి నక్షత్రమాలిక భవరోగాలకు మూలిక, పారాయణకిది తేలిక, ఫలమిచ్చుటలో ఏలిక. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సచ్చరిత్ర మొత్తం చూపించేశారు కదండి. ఒక్క నక్షత్రమాలిక అంటే మీరు చేసింది పారాయణమే. ఆల్మోస్ట్ అంటే పారాయణమే. 3-4 నిమిషాల్లో మొత్తం సాయికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా టచ్ చేశారు ఇంచుమించుగా. అద్భుతం. మీరే రాసుకున్నారా దీన్ని? లేదండి, ఇది ఆల్రెడీ ఉందా? సాయి Already నక్షత్రమాలిక మాలిక అని ఉందా? ఉంటుంది. అవును. ఆ నక్షత్రమాలికని పొన్నమల్ల కోటేశ్వరరావు గారు అని రాసారా? రాశారు. ఓకే. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా మనసుకి ఒక్కసారిగా అన్ని అధ్యాయాలు ఒక్కసారిగా కళ్ళ ముందుకు వచ్చేసాయి. చాలా చాలా సంతోషం అండి. ఇలా 1,00,000 సార్లు చేశారు మీ భక్తికి శిరస నిజంగా నమస్కారాలండి. తప్పకుండా. సో అసలు ఏమైనా మెరాకిల్స్ చెప్పాలి. స్వామి చాలా. చేసేటటువంటి మెరాకిల్స్ అసలు అద్భుతం అండి. చాలా. అసలు ఇఫ్ యు లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యు అని ఇదివరకు రోజుల్లో ఆయన ఫొటోస్ కి కూడా అవును ఉండేది. అలాగే ఉండేది. ఖచ్చితంగా నువ్వు నా వైపుకి ఒక్క అడుగు వేస్తే నేను నీ వైపుకి 100 అడుగులు వేస్తాను అని అని చెప్తాను. ఆ స్వామి అనటం. అసలు ఆ స్వామి గురించి చెప్తూ ఉంటే అసలు మాటలు కూడా కరువు అవుతాయి. అయితే మీ మెరాకిల్స్ చెప్పండి. అంతకన్నా ముందు ఖచ్చితంగా స్వామి గురించి రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాం. మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది ఆ మాటలు వినటానికి. అసలు అట్లాంటివి చూడటానికి చాలా కష్టం అనిపిస్తుంది. అంటే ఒక పకీరని, ఒక అన్యమతానికి చెందినటువంటి ఒక పకీర్ని మీరు పూజిస్తున్నారు, దేవతా గృహంలో పెట్టుకున్నారు, లేకపోతే ఇంకా అసలు అవి మన నోటితో మనం చెప్పలేం. స్వామిని మనం ఆరాధ్య దైవంగా గుండెల్లో పెట్టుకున్నప్పుడు ఆ మాటలు కూడా మనం మాట్లాడలేము. అట్లాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అది ఖండించాలనిపిస్తుంది. ఖచ్చితంగా గట్టిగా. ఖండించకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కరెక్ట్. మనం అది. నా మొహం ఆయనకు మనం మొహం చూపించలేం ఫస్ట్ కదా. అవును. ఇప్పుడు నా ఇంట్లో నాకు ఒక ఛానల్లో ఎవరో మనం కూడా డిస్కస్ చేసుకున్నాం అవును, దానికి అవును. సంబంధించి. అవును. అవి విన్న తర్వాత నేను ఏం మాట్లాడలే. అంటే ఇన్స్టెంట్ గా అప్పుడే మాట్లాడలేదు. 2-3 డేస్ తర్వాత మాట్లాడాను. ఆ నెక్స్ట్ డే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నా దేవతా గృహంలో స్వామిని నేను కళ్ళెత్తి చూడలేకపోయాను. అవును. అంటే నాకేదో అపరాధ భావం. ఏదో ఒక ఇలాంటి బాధ మనం అనేది. నీచమైనది ఖండించలేదే విన్నాను. అని. ఖండించలేదే. నేను ఇన్ని మాట్లాడుతున్నానే మరి వీడియోల్లో, మరి స్వామి గురించి నేను మాట్లాడలేదు. ఎలా నేను ఆయన పూజకు అర్హురాలిని అన్న అదొక భావన బాధ, వచ్చేసింది. అదొక బాధ, ఆ భావన కూడా కడుపు అసలు. తరుక్కుపోయింది అసలు. తర్వాత ఒక రేంజ్ లో ఖండించాం అనుకోండి, అది వేరే విషయం. మీకైతే ఎట్లా? అంటే ఆయన ప్రతి మనిషిలోనూ ఉన్నారని మనం చూడగలిగితే ఇలాంటి మాటలన్నీ వ్యర్థం అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు చెప్పినవి. మిరాకిల్ గా చెప్పాలంటే షిరిడీలోనే ఒక అనుభవం. ప్రతి గురువారము గానామృతం 9 సార్లు చదువుతాను. అలా చదువుతూ ఉండే నేపథ్యంలో ఒకసారి షిరిడి వెళ్ళాము. వెళ్ళి ధూళి దర్శనానికి వెళ్తాం కదా. ధూళి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా ఆయనకి ఇలా చేతులు ఎత్తి ఇలా వచ్చాము,
మళ్ళా వెళ్ళేదాకా మంచి దర్శనాన్ని ఇవ్వు అని అని అనుకోవాలా? చెప్పుకుంటాం. ఇలా ఓ, పెట్టి అలా చేతులు ఎత్తి. చెప్తాను. ఉమ్, ఉమ్. ఎక్కడ నుంచున్నామో అక్కడ కింద నేల మీద ధూళి తీసుకొని బొట్టుగా పెట్టుకుంటాం. ఆహా, ఉమ్, ధూళి దర్శనానికి ఉమ్. స్నానం చేయకుండా అవును, వెళ్తాం ఆ వెళ్తాం. ధూళి దర్శనం. ఉమ్, అలా చేసి వెళ్తుంటే నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళాము. వాళ్ళు ముగ్గురు వెళ్ళొచ్చినాక నేను వెళ్ళాను అన్నమాట. ఇలా పెట్టినప్పుడు నా వీపు అంతా తడిమినట్టు అనిపించింది నాకు. అమ్మో భలే అనిపిస్తుందే అని అనిపించింది. సరే ఇలా వెనక్కి తిరిగేటప్పటికి ఆ ధూళి దర్శనం దగ్గర ముఖ దర్శనం అంటారు కదా, ఉమ్, అక్కడ గట్టు ఉంటుంది. ఉమ్. తలుపుకు ఆనుకుని గట్టు మీద ఒక అతను కూర్చొని ఉన్నారు. చూడంగానే అనిపించింది అబ్బా సాయే కదా ఉమ్. అని నా మనసు అనిపించింది. అవును. సరే దండం పెట్టు అంటే మనలో ఎక్కడో ఇంకా కించత్ భావం ఉంటుంది, గర్వం అనేది. మనం ఏది అంత తొందరగా నమ్మం, అహంకారం. అహంకారం అనేది ఉంటది. ఉంటుంది. సరే ఆయన్ని చూసి దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళా దండం పెడితే అల్లా అచ్చాకరేగా అని దీవించారు. మళ్ళా కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆయన కాలు ఇలా ఇచ్చారు. మన అహంకారం ఎలా మనం ఆయన యాక్సెప్ట్ చేయలేక, నేను యాక్సెప్ట్ చేయటం అని కూడా కాదు, నా బుర్రకు అప్పుడు స్ఫురణ ఇవ్వలేదు. నేను మళ్ళా దండమే పెట్టుకున్నాను. ఆయన ఒక నవ్వు, అదొక రకంగా నవ్వారు, అది మర్చిపోలేను. నవ్వి మళ్ళా దీవించారు. అయిపోయింది. 6th టైము ఏదో ఈవినింగ్ హారతికి లైన్లో నుంచున్నాం. 6ంటికి 6ఓసారి చదువుతున్నా గానామృతం. చదువుతుంటే పొద్దున్న కాలిస్తే పట్టుకోలేదు కానీ దర్శనానికి వస్తుందంట, వినపడుతుంది నాకు. నాకు అసలు ఏం చెయ్యాలి అర్థం కావట్లా. ఇదేంటి ఇలా అంటున్నారు ఈయన, నేనెలా? ఆ వాయిస్ బాగా వినిపిస్తుంది. ఫస్ట్ టైం నేను షిరిడీలో అది ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలా ఎలాగా నేను అలా ఎలా చేశాను అని గబగబా చదివేసి, క్యూరియాసిటీ పక్కన వాళ్ళకి కనపడ్డారా లేదా అని వాళ్ళని అడిగితే మాకు అసలు కనపడలేదు, తెలియదు ఆయన ఎక్కడ, నాకు ఎవరు కనపడలేదు అని అన్నారు. ఒక ఆవిడకి మాత్రం కొంచెం లీలగా ఎవరు ఉన్నారు తెలియలా అని అన్నారు. అమ్మో నాకు కనిపించారు అని అనుకుని దండం పెట్టుకొని, సరే ఎవరికి లేని అదృష్టం నాకు ఇచ్చావు కానీ నేను గుర్తించలేకపోయాను. ఆ స్ఫురణ కూడా నువ్వే ఇవ్వాలి కదా నాకు, మాయ లేదు కదా. మాయ అంటే అంతే. మాయ కమ్మేస్తుంది. 3 days ఉన్నాను, మొత్తం ఎతికా, ఎక్కడ మళ్ళా కనపడలేదు ఆయన. అసలు ఆయన ఇంకా మళ్ళా కనపడరు. అదే టైప్ లో ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే ఈయన చూడంగానే అసలు చెప్పలేను అనమాట. కళ్ళమ్మటి నీళ్లు ఆయన్ని తీసుకొని ఒళ్ళోకి పెట్టుకునేదాకా అది ఆపుకోలేకపోయా. ఈ విగ్రహం అసలు అద్భుతం. చాలా చాలా మంది కళ్ళు కూడా ఆర్పుతారు. ఇలాగే ఒక మనిషిలా భావించి ఇలా ఎత్తుకొని ఇప్పుడు కళ్ళు కూడా ఆర్పుతారు. అంటే ఇంత సజీవ నిదర్శనాలు ఉన్నాయి, చాలా అంటే సజీవ నిదర్శనాలు ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా ఎందుకు చాలా మంది అంటే యాంటీ వాళ్ళు, అలాంటి వాళ్ళకి నువ్వు గట్టిగా ఏం చెప్తావు రజిత? గట్టిగా చెప్పాలి మీరు. ఏం చెప్తావు అంటే గట్టిగా, అంటే ప్రతి ఒక్కరికి అనుభవాలు, ఆ స్ఫురణ బాబా కల్పిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ చెయ్యాలి అనుకునేది కరెక్ట్ గా చేయగలగాలి. పక్కన వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, మనం అలా అంటే ఇళ్ళకి వెళ్తున్నామానో లేకపోతే అదొక రకమైన చులకన భావన ఇళ్ళకి చాలా అట్లాంటివి ఏమైనా చాలా ఉన్నాయి. అలాంటివి వచ్చిందే సేవకి మళ్ళీ అందులో చులకన అందులో మీరు ఎలా చేస్తారు అని కొంత ఏం అర్హత ఉంది నీకు, మీకేం అర్హత ఉందని చేస్తారు, అలా ఎలా తీసుకెళ్తున్నారు, అలా సంచిలో పెట్టుకొని ఎలా తీసుకెళ్ళిపోతారు, అలా చాలా పడ్డాను. అయినా పర్లా, ఆయన కోసమే కదా పడింది, చాలు. ఆయన్ని నన్ను లాక్కున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నేనైతే వదిలేసేదాన్నేమో, ఆయన పట్టుకున్నారు నన్ను. కరెక్ట్. ఆయనే అవమానాలు పడుతున్నారు ఇప్పటికీ. మనం ఎంత, అదే కదా, మనం ఎంత పాపం. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అక్క, మెరాకిల్స్ ఆయన నమ్మిన వాళ్ళకి ఖచ్చితమైనవి చూపిస్తారు, అందులో సందేహమే లేదు. అసలు ఆయనే పడుతున్నారు ఇప్పటికి దరిద్రంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది కూడా ఇట్లాంటి సోషల్ మీడియా వేదికగా వచ్చేసి వాళ్ళకి అన్ని కావాలని హ్యూమిలేట్ చేయటమే. ఇప్పుడు మీరు సాయి భక్తులు, నేను సాయి భక్తురాలని, మేడం సాయి భక్తులు, ఇట్లా వీళ్ళందరినీ హ్యూమిలేట్ చేయాలి. హ్యూమిలేట్ చేసి ఏదో సాధించేసాం, మేము చాలా గొప్ప వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారంటే పద్మిని, ఏ శాస్త్రం చెప్తుంది ఈయన దేవుడని? ఏ శాస్త్రం ఏ పరిమాణం చూపిస్తుంది ఈయన హిందూ అని?
ఏ శాస్త్రం చెప్పి నేను హిందూ అని? ఈయన మహమ్మదీయుడు కదా, మహమ్మదీయుడి గుళ్ళు ఎలా కట్టారు? ఇప్పుడు ఇన్ని గుళ్ళు కట్టాల్సిన అవసరం ఏముంది అంటే, మరి ఇన్ని లక్షల మందికి నిదర్శనాలు ఎందుకు చూపించారు ఆయన? ఎందుకు చూపించారు? సరే మీరు యాక్సెప్టెన్స్ చేయట్లేదు. ఆయన చెప్పాడా నేను మీ భగవంతుడిని అని చెప్పాడు ఆయన? ఎప్పుడు ఎక్కడ నేను ఎక్కడ భగవంతుడికి మీకు దాఖలాలు కూడా లేవు. వారధిని అని చెప్పాడు ఆయన. ఏ రోజు కూడా హీ నెవర్ క్లెయిమ్డ్, అంటే నేను ఇది చేస్తానని ఆయన నోటితో పలకలేదు. నేను భగవంతుడికి మీకు వారధిని, నేను మీ అందరి సేవకుడిని. భక్తి మార్గంలో నడిపిస్తాను, నేను ఒక సేవకుడను అని చెప్పారు. మరి ఏ ఉద్దేశంతో, ఏ అహంకారంతో ఇలా అహంకారమే, మాట్లాడుతున్నారు? పేట్రేగిపోయినటువంటి అహంకారం. ఇప్పుడు ఇది. గురునింద అంటారు దాన్ని. అసలు గురునింద అంటే మూట చేస్తే కట్టుకోవడం. చాలా ఇంకా పాపాలను దైవం మూట కూడా కట్టుకోవడం. కాపాడే పరిస్థితి కాపాడే ఉండదు. పరిస్థితి అసలు ఉండదు. గురువుకి అస్సలు. మించిన వాళ్ళు ఎవరుంటారు అసలు? ఆయన అవును. సద్గురు. ఉమ్. సో ఆయన కృప ఉండాలని కోరుకోవటం మినహాయిస్తే అవును. మనం వాళ్ళ కనువిప్పు అవ్వాలి, లేకపోతే తెలియాలి. అసలు సరే ఆయన నమ్మట్లేదు, పక్కన పెట్టండి, మీరు నమ్మరు, ఓకే. నమ్మే మమ్మల్ని ఎందుకు హ్యూమిలేట్ చేస్తారు? హ్యూమిలేట్ ఎందుకు చేస్తారు? మా మనసుని నొచ్చుకుంటుంది కదా. అది ఒక కన్నీరు కార్చు, నేను కన్నీళ్లు కూడా వచ్చాయి నాకైతే, చాలా బాధ అనిపించింది. వస్తాయి అవి కుడుపుతాయి, కట్టి కుడిపే ఉమ్. పరిస్థితి ఉంటుంది. అవును. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, నోరుంది కదా అని వాగకూడదు. ఎవరి ఎంతో ఇష్టం మంది వాళ్ళది, నన్ను ఎవరి అన్నారు, వాళ్ళది. పద్మిని బాబా గుడి ఎందుకు కట్టావు? అన్నారా మిమ్మల్ని కూడా? బాబా గుడి ఎందుకు కట్టావు? ఉమ్. బాబా గుడి ఉమ్, అసలు ఆయన ఇదా అదా అని. ఉమ్, నా వరకు ఉమ్, ఆయన నాకు గురు ఉమ్, కట్టాను, ఉమ్. ఆయన వచ్చి కూర్చున్నారు. అందుకే ఆయన కూడా చెప్తారు, అజ్ఞానులను కావగా అవతార పురుషుడై వెలసినావు. అజ్ఞానంతో ఎంతో వాళ్ళ కళ్ళు మూసుకుపోయి అజ్ఞానంతో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇలా ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వాళ్ళని మాత్రం హ్యూమిలేట్ చేయకూడదు. దయచేసి మీకు నచ్చలేదా మీరు మౌనం కామ్గా వహించండి. ఉంటే చాలు. ఇప్పుడు ఏంటి అంటే ఎంతటి కర్మ ఉందంటే, ఈ హిందూ మతంలోని రకరకాల దేవుళ్ళ పేరు చెప్పి రకరకాల భాగాల వైష్ణవులమని, శైవులమని, బాబా భక్తులమని, అవును. అసలు మేమంతా హిందువులమని ఎందుకు Unity ఎప్పుడూ అనుకోవాలి? లేదు, రావట్లేదు అసలు అసలు. ఎప్పుడూ ఆ లేదు. యూనిటీ రావాలని ఆ భగవంతుడిని ప్రార్థించాలి ముందు. ఖచ్చితంగా పద్మిని ఆయన మనం. ఆయన వచ్చిందే, అవతారం వచ్చిందే యూనిటీని తీసుకురావడం. అవును. హిందువులారా, తీసుకొచ్చారు కూడా. ఆయన ఉన్నప్పుడు, సజీవంగా అవును. ఉన్నప్పుడు ఆ యూనిటీని తీసుకొచ్చారు. ఆ స్వాతంత్ర సమయంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన అవతార లక్ష్యం ఏంటి? ఉమ్. హిందువుల్ని మహమ్మదీయుల్ని కలపాలి ఆయన అవతార లక్ష్యము. Yeah. అంటే ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని. ఈ అవును. రోజు హిందువుల్లో మీరే రకరకాలుగా విడిపోయి, Hmm. మేము శైవులము, మేము వైష్ణవులము, మేము బాబా భక్తులము ఇలా అని ఏ దేవుడు చెప్పాడు మీకు? ఒక యూనిటీ అని లేకపోతే హిందువులారు ఎప్పుడైనా మేల్కొనకపోతే మన హిందూయిజం అనేది ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మీరందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. తప్పకుండా నేనైతే కలిసికట్టుగానే మాత్రం ఉండాలి. స్ట్రాంగ్ గా కోరుకునేది అదే. అందరూ అలా ఆయనే కృప చెయ్యాలి, అందరూ అవును. కలిసి ఉండేలాగా. ఎన్నెన్ని విధాలుగా చెప్పారు, ఎంతెంత ఎగ్జాంపుల్స్, ఎన్నెన్ని నిర్వచనాలు, ఎంతెంత అయినప్పటికీ మనిషి మారడు. ఈ చాలా రోజు చాలా మనం ఇలా 4 హారతులు పాడుకుంటున్నామంటేనే ఉమ్. రాధాకృష్ణమాయి ఉమ్. చలవ. అవును. ఆవిడ అన్ని పూనుకొని ఈ ఉమ్. రోజున హారతులకి అన్ని రెడీ చేసింది కాబట్టి ఉమ్. ఈ ఖచ్చితంగా. రోజున మనం చేసుకోగలుగుతున్నాం, ఆయన్ని కొలవగలుగుతున్నాం. ఖచ్చితంగా. మరి ఆ రోజుల్లో అప్పుడు ఆవిడ చేసినప్పుడే ఆవిడకి ఎన్ని నిందలు వేశారు, ఎన్ని నిందలు, ఎన్ని అసలు అవమానాలు. చాలా ఉమ్. అవమానాల్ని ఉమ్. భరించింది. ఆవిడ భరించింది కాబట్టి ఇప్పటికి మన గుండెల్లో ఉంది ఖచ్చితంగా, అసలు. ఖచ్చితంగా. అద్భుతం. అయితే ఈ స్వామి ఏంటి కళ్ళు కూడా ఆపుతారా? ఆ, ఎట్లాంటి కుడి సందర్భాల్లో? కన్ను బాగా అరుపుతారు ఆ. ఎక్కువగా. ఎట్లాంటి సందర్భాలలో? అంటే ఉమ్. కొంతమంది వస్తారు, ఉమ్. పరీక్షించటానికే వస్తారు, ఆ. ఈయన ఆర్పుతాడంట కదా అని తెలుసుకొని. ఆ. వాళ్ళకి అస్సలు చూపించడు. అంతే కదా. ఇదేమన్నా టెస్ట్ చేయడానికి. కామ్గా వచ్చి కూర్చొని, అంటే చాలా మందికి అలవాటు ఉమ్. ఈయన. మా ఇంట్లో ఉన్న ఈయన, మా ఫ్రెండ్ సర్కిల్ అందరికి ఏదన్నా బాధ వచ్చినా ఆనందం వచ్చినా వస్తారు, కాసేపు ఆయన ముందర పేటేసుకుంటారు, కూర్చుంటారు, ఆ బాధ ఏదో ఆయనకి చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. ఉమ్. ఆనందమైనా బాధ అయినా ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నా ఆయనకి వేసి తీసుకెళ్ళటం అట్లా అలవాటు అన్నమాట. అలా ఓ. ప్రశాంతంగా కూర్చుని అలా ఒక్క నిమిషం ఆయన ఇంకా చూస్తూ కూర్చుంటే అలా ఆర్పుతాడు. నేను అది మనకి విన్నాను. తెలీదు. ఆ, ఆ. వన్ సెకండ్
మనకు అనిపిస్తుంది అంటే మనం భ్రమ పడుతున్నామా, ఒక సెకండ్ మనం భ్రమ పడుతున్నామేమో, మన కళ్ళు ఆర్పినప్పుడు ఆయన ఆర్పినప్పుడు అలా ఆయన, ఆర్పుతున్నాడేమో అనిపిస్తుంది, కానీ కాదు ఆయన ఆయన. ఆర్పుతాడు. మీరు ఖచ్చితంగా. చూసారా? నేను చాలా సార్లు చాలా చూసాను. అద్భుతం అద్భుతం. సో ఇంకా ఏంటి ఫ్యూచర్ లో ఎట్లాంటి ఇంకా ఎలాంటి సేవను అందించాలి స్వామికి అనేది మీ ఆయన ఆలోచన? ఎటు తిప్పితే అటు తిరగటమే. ఏమి నాకంటూ planning? కొత్తగా ఏమీ తెలియదు అసలు. నేను ఇలా రావటం కూడా ఎప్పుడు లేదు. ఆయన మా తీసుకొచ్చారు అదృష్టం, మా అదృష్టం ఆయన రావాలి అని అసలు. అనుకున్నారు. అంతే. ఆ. అయితే మా రజితకి లైఫ్ లో జరిగిన పెద్ద మిరాకిల్ బాబా ద్వారా ఏంటి అని అంటే ఉమ్, ఆ, ఉమ్, తను అంటే తను ఊహించలేదు, అనుకోకుండా ఒక ఎలక్ట్రిక్ పోల్ అనేది తన తల మీద పడింది. కరెంటు స్తంభం పడింది తల మీద. స్తంభమా? 2015లో బాబుది ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, వాడిని దించడానికని వెళ్ళా. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక వ్యాన్ వైర్లు పట్టుకొని పడింది కరెంట్ స్తంభం తల మీద. అసలు స్తంభం ఆ రోజున నేను అనుకున్నా, సాయి ఈయన లేరు, నా పిల్లలకి నేను కావాలి, నా పిల్లలు లేకపోతే, నేను లేకపోతే వాళ్ళు చాలా కష్టం, నువ్వేం చేసినా నేను రాను. అని అసలు ఆశ్చర్యంలో ఎంత కూడా స్వామితో మాట్లాడతారు. ఏం చేసినా ఏం నేను చేసినా రాను. నేను రాను, నా పిల్లల భవిష్యత్తు అంతా అయినాక తీసుకెళ్ళి ఉమ్, వస్తా ఉమ్, అని అనుకుంటున్నా. ఉమ్. స్పృహ కోల్పోయా. ఆ, ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవరాల కోసం కూలింగ్ వాటర్ తెచ్చుకున్నారంట. అది దారగా పోసి బాగా రుద్దేదలకి నాకు స్పృహ వచ్చింది. ఉమ్, అక్కడ నుంచి ఒక ఎక్కువ దూరం కూడా ఉండదు, నారా చంద్రబాబు నాయుడు కాలనీ దగ్గర నుంచి బెన్ సర్కిల్ అన్నమాట ఉమ్. మా ఇల్లు. ఉమ్. అక్కడి నుంచి నడుచుకుంటానే వచ్చా ఇంటికి నేను. బ్లీడ్ అవ్వడం ఏం లేదా? అసలు నాకు ఇంత దెబ్బ కూడా తగల్లా అసలు ఏంటక్క ఇది? అసలు. స్తంభం పడ్డం ఏంటి? దెబ్బ తగలకపోవడం ఇంత దెబ్బ కూడా Scanning ఇక్కడ ఒక్క చేయించుకున్నారా? చోట చిన్నగా రక్తం చిమ్మెచ్చింది అంతే, ఉమ్. ఇంకెక్కడ దెబ్బ లేదు. Scanning ఇంటికి వచ్చాను చేయించుకున్నారా? 2 days, 1 day అయిపోయినాక బాబు గోల్ చేస్తున్నాడని వెళ్తే ఆయన చేయించుకోమ్మా బెటర్ అంటే చేయించుకున్నా. లోపల దెబ్బ బాగా తగిలింది, తగిలింది. పైకి అసలు ఏం తెలియదు, లోపల దెబ్బ తగిలింది. కానీ దానికి కూడా మెడిసిన్ ఆయనే. ఉమ్. స్టెల్లా కాలేజ్ దగ్గర బాబా గుడి నుంచి రోజు గంధం వచ్చేది. ఆ. ఆ పైన పడిన దానికి లోపల నరాలన్నీ ఇంత లావైపోయినాయి. వాజ్పేయి. 2 months రికవర్ అవ్వటానికి పట్టింది నాకు, లెగవలేకపోయా అసలు. ఇంతకీ డాక్టర్ చెప్పిన సెంటెన్స్ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే నిజంగా పడిందా అని అడిగారు అదే కదా. ముందుల. ఆ. నిజంగానే పడిందండి అని అంటే, పడి బతికిన వాళ్ళు ఎవరిని చూడలేదు అమ్మాయి నేను, నిన్నే దేవుడు బాగా బీభత్సంగా కాపాడాడు అని అన్నారు ఆయన. ఆయన మాత్రమే అసలు చేయగలరు. నిజంగా అమ్మో. అక్కడ ఇదంతా బ్లడ్ క్లాట్ అయి 2 months ఇక్కడ తర్వాత నల్లగా. వచ్చిందా 2 అది? months ఉమ్. 3rd day కి ఇదంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది ఉమ్. మొత్తం. ఉమ్. 2 months రికవర్ అవటానికి పట్టింది నాకు. ఉమ్. అక్క గుడి దగ్గర బాబాకి ఇక్కడ గుంట ఉంటది అనమాట, ఉమ్. అందులో గంధం పెడతారు వాళ్ళు, అది తెలిసిన వాళ్ళకి ఇస్తా ఉంటారని. అది ప్రతినిత్యం 2 months నాకు పంపించేవారు. ఓకే. అది పెట్టుకో. అది రోజు రాసుకునేదాన్ని, ఓ. అదే మెడిసిన్. ఆ. తర్వాత కాన్షియస్ గానే ఆ. ఉన్నారు తర్వాత అంతా. ఆ. ఉమ్. బానే ఉన్నాను ఇంకా. తర్వాత అంతా recover పెద్ద అయిపోయారు. ఏమి ఇబ్బంది ఏం లేదు అసలు. అలాంటి కరెంట్ స్తంభం పడితే ఎంత ఏమిటక్క? బరువు ఏంటి అసలు అది? ఇలా అందరికీ మనిషిని కూడా ఉన్నాయి. అంటే ఆ. ఆయన ఎలా అయినా చూపించగలరు. ఉమ్. మా చెల్లితో మాట్లాడతారు చూసి, ఆయన మాట్లాడుతూ ఉంటే నేను అడిగా, ఆ, అంటే ఏడుస్తూ ఉంటున్నాను ఈయన చనిపోయినప్పుడు, చెల్లితో నా దగ్గరే ఉన్నారు అని చెప్పారంట. అడిగా, సడన్ గా నాకు అసలు అర్థం కాల అలా అనేదలకి. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఎవరికో చూపిస్తే నాకెలా తెలుస్తుంది, నువ్వు నాకు చూపించు నేను నమ్ముతా, అప్పటి నుంచి ఏడవను అసలు అని చెప్పా. ఆయన చెల్లైన 3rd person నాకు మరి అప్పుడు. అలా అని చెప్పి ఇది అనుకున్నాను. తెల్లారగట్ట 3:06 ఆ టైంలోనే మెలకు వచ్చింది. ముందు గదిలోకి వచ్చి చూసా, కిరీటిలో ఉండేవాళ్ళు అనమాట బాబాను దేవుడు విగ్రహాలన్నీ అక్కడ ఉండేవి. ఎందుకు వేసానో తెలియదు, పక్కన కుర్చీ వేసా ఆ రోజు. టైం చూసి అటు తిరిగేటప్పటికి మా వారు కూర్చొని ఉన్నారు కుర్చీలో. అసలు నాకు ఒక క్షణం గుండె ఆగిపోయింది. ఇదేంటి చనిపోయిన మనిషి ఇలా ఎలా కనిపిస్తారు 8 నెలల తర్వాత, అలా ఎలా కనిపిస్తారు
టెన్షన్ వచ్చేసింది, మరి నోట్లో రాదా? నుంచి మాట రాలా, ఆ, చాలాసేపు రాలా మాట. అమ్మాళ్ళని లేపుదామన్నా పిల్లల్ని లేపుదామన్నా మాట రావట్లేదు. సర్లే సాయి ఉన్నారు కదా అని నడుచుకుంటా వెళ్ళా ఆయన దగ్గరికి. ఆయన అలా కుర్చీలో కూర్చున్నాను, నేను మోకాళ్ళ మీద కూర్చున్నా. నేను ఇలా పట్టుకున్నా మా వారిది, స్పర్శను నాకు అనుభవించారా స్పర్శ మీరు? తెలిసింది. 20 నిమిషాలు అలానే కూర్చున్నాను. ఆయన ఏమీ మాట్లాడలా, నేను ఏమీ మాట్లాడలా. ఆయన విగ్రహంలో నుంచి చూసావా, నమ్మావా, ఈ 2 మాటలే వినపడి. ఇంక అంతే. ఆయనకి ఆ రోజున చూసావా, నమ్మావా? ఆ రెండు మాటలతో ఆయనకి ఆ రోజున మాట ఇచ్చా. ఇంక నేను ఏడవను. ఏమో ఆయనకి దక్కిన అదృష్టాన్ని నేను ఎందుకు కాలదన్నాలు ఏడ్చి నేను ఏడవను. రేపు నేను నీ దగ్గరికి రాగలనో లేదో తెలియదు, చూపించావు కదా చాలు. ఆ రోజున మాట ఇచ్చాను అసలు అంతే. స్పర్శ తగిలిందంటే అసలు ఇది అసలు నమ్మకమా 8 months లేకపోతే తర్వాత. మీరు కలలో ఏం లేరు? అలాగే కల్లో లేను. మేలుకుతో స్పష్టంగా ఆ టైంలో చాలా ఎందుకు లేచారు? స్పష్టంగా. ఆ టైంలో ఎందుకు లేచారు? వాష్రూమ్ కన్నా Washroom కన్నా లేచాను. లేచారు. ఎన్ని గంటలకి కరెక్ట్? 3 గంటల 6 నిమిషాలు. 3 గంటల 6 నిమిషాలకి 9 బ్రహ్మ టోటల్. ముహూర్తంలో చూపించాను ఏమంటే నాకు. అన్ని నిదర్శనాలు చేసేస్తున్నారంటే ఏం చేస్తారు? ఎలా ఆయన్ని కలుస్తారు చెప్పండి? నిత్యం మీరు ఎలా మీ ఇంట్లో? స్నానాలతో వాటితో నాకు సంబంధం లేదు. ఆ, ఆ పేరు చెప్పి నేను తప్పించుకోను. ఆ, ఆ, లెగిసింది మొదలు నా నోటికి వచ్చి నేను చదువుతూనే ఉంటా. ఆ, ఆ. స్నానం చేసినా చేయకపోయినా లేవగానే నేను కాఫీ పెట్టుకోగానే ఆయనకి కాఫీ పెడతాను. కాఫీ ఇస్తారా? అన్ని తాగుతారు. పొద్దున్న నుంచి దినచర్య. ఏది తింటే అది పెడతా, ఆ. ప్రత్యేకించి పెట్టాను. ఒకవేళ నేను ఇంట్లో పెట్టలేదనుకో ఎక్కడెక్కడ తినేసి వస్తారు. ఉమ్. ఆ మూతంతా కనపడుతుందా? మూతంతా ఏదేదో పూసేసుకుంటారు, తుడవాలి ఒక్కొక్క రోజు. అంత అంటే ద బాబోయ్. ఫీల్ హౌఎవర్ వి ఫీల్ అంత. ఇంకా ఆయన ఇదిలోనే ఉంటాను. ఆ, ఆ. ప్రతినిత్యం ఒకవేళ ఒక్కొక్క రోజు అసలు హారతి, ఈవినింగ్ హారతి నిత్యం ఇస్తా ఉమ్. ఆయనకి. ఉమ్. ఇవ్వలేని పరిస్థితిలో ఉంటా, అప్పుడు మంచం మీద పడుకొని కళ్ళ ముందుకు ఆయన్ని తెచ్చుకుంటా. ఉమ్. మానసికంగా చేస్తా. ఉమ్. కళ్ళ ముందుకు ఆయన్ని తెచ్చుకొని, సాయి ఇవాళ ఏం చేయలేకపోతున్నాను, ఇలాగే పూలు పెడుతున్నా, పెట్టించుకో అని చెప్పి, ఉత్కృష్టమైంది మానసిక పూజ ఏం అదంతా. ప్రసాదం తినాలనుకుంటున్నావు అని ఆయన అడిగి ఆ. ఆ ప్రసాదాన్ని కళ్ళ ముందు తెచ్చుకొని అయ్య బాబోయ్. ఆ మానసిక పూజ అంతే. మించినది అదే, లేదు అసలు. ఏముంటుంది మానసిక పూజకి మించి? ఒకవేళ ఊరెళ్తా, ఉమ్. ఊరెళ్ళాను అప్పుడు అనుకో, ఏం బస్ లో చేస్తావు? ఉంటా, ఉమ్. చెప్పులు పక్కకి ఇప్పేసుకొని అక్కడే హారతి పాడుకుంటా. ఉమ్. కళ్ళ ముందుకు ఆయన్ని మరి ఆయన తీసుకొచ్చుకొని, విగ్రహాన్ని వేరే ఊరెళ్తే ఉమ్. ఎక్కడికన్నా బయటికి బ్యాగ్ లో వెళ్ళాల్సి ఉంటారు వస్తే, కదా. ఉమ్. ఇళ్ళకి తీసుకెళ్ళాలంటే బ్యాగ్ లో తీసుకెళ్తారు తీసుకెళ్తాను. మామూలుగా. ఇంట్లోనే మీరు ఉన్నారనుకో, మామూలుగా, నేను వెళ్ళాల్సి వస్తే ఉమ్. బస్ లో ఉంటే బస్సు, కార్ లో ఉంటే కారు, చెప్పులు ఇప్పేసి పక్కన పెట్టుకొని కళ్ళ ముందుకు ఆయన తెచ్చుకొని హారతి పాడేసుకుంటా అంతే. అంటే బాబా ఇస్ లివింగ్ ఇంకంతే, ఇంక నేనేం చేయను. మెంబర్. నాకు ఇంక family వేరే కూడా member రావు. ఫ్యామిలీ మెంబర్ గా ఒక అంతే. కుటుంబ సభ్యులు ఇంట్లో పెద్ద ఆయన మన ఆయనే, వ్యక్తి చిన్న ఆయన ఆయనే, చిన్న ఆయన యాక్చువల్ గా ఆయన మంచి కొంట పెద్ద ఆయన పిల్లవాడు కూడా ఆయనే. ఏమో పెద్ద ఆయన ఏమో తెలియదు కానీ కొంట పిల్లవాడు మాత్రం ఖచ్చితంగా. పద్మిని పువ్వు చూసావు ఎలా అదే ఉంచుకున్నావు దాని నుంచి నేను అదే అసలు. పాడతా కూడా ఆ, తను ఉంచుకున్నా. పెట్టింది కాబట్టి ఉంచుకున్నారు నేను అనుకున్నా. ఇంట్లో కూడా అంతే కొట్లాడతా, పువ్వు పెట్టుకో ఎందుకు నేను పెడితే పడేస్తా? వెంటనే పడేస్తా. అవునా? అసలు ఇంతసేపు చాలా ఇందాకేమో బాగుంది చక్కగా హారం తయారయ్యావు, బాగుంది అనగానే పడేశారు. పడిపోయారు రికార్డు. ఇప్పుడు లీల అసలు పడేయకుండా అసలు అలా స్థిరంగా పెట్టుకొని కూర్చొని ఆయన వింటున్నారు జాగ్రత్తగా, ఏం వింటున్నారు. చెప్తున్నారు అని. వింటున్నారు, వింటున్నారు, చక్కగా వింటారు వింటున్నారు. కూడా ఈయన. వింటారు ఆబ్వియస్ గా. చాలా చాలా సంతోషం అండి మీ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలా కాదు రోజు కదా, కాదు, ఎన్ని రోజులైనా అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. వెళ్ళాలి. చూసే వాళ్ళకి కూడా ఎన్ని అనుభవాలు. అవును. చాలా ఒక తండ్రి అవుతారు, ఒక సోదరుడు Yeah. అవుతారు, ఒక బంధువు అవుతారు, ఒక స్నేహితుడు అవుతారు, అవును. ఒక ఆయన తాత, అవ్వను, ఒక ఒక తాత, బంధువు, ఒక ఖచ్చితంగా. గురువు, మనం ఎలా ఒక కొలిస్తే అలా. ఎలా కొలిస్తే అలాగా. ఒక తల్లి, ఖచ్చితంగా ఒక తల్లి కూడా అవుతారు. తల్లి తండ్రి, తల్లి లాలన. నాకు నాకు మాత్రం తండ్రి. నాకు వివాహాన్ని చేసింది ఆయనే. నాకు నాకు తండ్రి ఆయన. అవును, ఖచ్చితంగా ఆయనే. అద్భుతం. చాలా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు అక్క. తెలియట్లేదు. మీకు చాలా చాలా కృతజ్ఞత. అయ్యో, ఇది నలుగురికి పంచాలి అనుభవాలు బాబా గురించి అని నా తాపత్రయం. ఎందుకు అంటే బాబా గురించి అన్నప్పుడు నువ్వు అన్నట్టు మనందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఏం నాయనా నువ్వు ఇన్ని నిదర్శనాలు చూపిస్తున్నావు, నీకే తప్పని నిందలు, మేమెంత నీ ముందు, అవును. చాలా. మేమెంత నీ ముందు, ఎంత మందికి ఇన్ని నిదర్శనాలు చేసావు. ఉమ్. పద్మిని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బాబా కోసం అవును. కదా.
అవునక్క. అంత చక్కగా భరించలేము ఆ మాటలు, ఎందుకంటే అసలు అది హృదయంలో అనుభవించాలి. ఉన్నారు కదా, హృదయంలో అనుభవించాలి. ఉన్నారు, అవును. హృదయంలో ఉన్నప్పుడు అది మనం భరించలేము అది. భరించలేము. ఉమ్. అలా అసలు ముందు ఆ నిందల్ని అసలు మా చెవును పడకుండా చూడు తండ్రి అంతే. బాబా, ఎగ్జాక్ట్లీ నేను అందాం అనుకున్నాను. మా చెవుని పడకుండా చూడు తండ్రి బాబా అని అని కోరుకుంటున్నాను. కోరుకోవాలి. అవును. వాళ్ళకు కూడా ఒక జ్ఞానాన్ని ఇవ్వు అని ఇవ్వమని. కోరుకోవాలి. అంతే. మా చెవిన మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో నీ గురించి హేయంగా వినే పరిస్థితి మాకొద్దు. వద్దే వద్దు అసలు. అలాంటి వాళ్ళని కూడా మాకు ఎదురుగా తీసుకురాకు. వాదన వాదించటం కూడా అవివేకమే వాళ్ళతో. మూర్ఖులతో ఏం ఒక వాదిస్తాం? రకంగా చెప్పాలంటే. మూర్ఖుడు అవివేకం. వింటాడా? అస్సలు అసలు. వినరు. మీ పర్మిషన్ తో ఒకసారి నేను ఒళ్ళోకి తీసుకొచ్చానని తప్పకుండా ఆయన వస్తానంటే నేను ఆయన వస్తారంటే అంతే కదా. ఒక్కసారి స్వామిని ఒళ్ళోకి తీసుకోవాలి అని అనిపిస్తోంది నాకు. తప్పకుండా ఖచ్చితంగా తీసుకో. ఇది పట్టుకోనా వదిలే, అలాగే తీసుకో. అమ్మో! ఉంచుకుంటారో ఉంచుకోరో. ఉంచుకున్నారు. ఆ. నీకే అది. చాలా ముద్దుగా ఉన్నారు స్వామి. నాకైతే మీకు ఇవ్వాలని లేదు, నా బిడ్డలాగా ఇక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ కుదరదు. అందుకే బిడ్డ రూపంలో వచ్చేస్తారు నీకోసం. థ్యాంక్ యూ. ఈ రోజు గురువారం, ఈ రోజు మా అమ్మ కూడా సిరిడి వెళ్ళి ఇవాళే వచ్చింది. అబ్బా! సో ఈ రోజు మళ్ళీ స్వామిని ఇలా చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా కృతజ్ఞతలు ఇక్కడికి తీసుకొచ్చినందుకు. నాకు నిజంగా ఇది ఒక మెమరబుల్ డే అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అక్క, మీకు ప్రత్యేకమైన అయ్యయ్యో బాబాకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా బాగుంది. నమస్తే అక్క. నమస్తే. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. థ్యాంక్ యూ.